పూర్వం ఒక ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతనికి సొంతంగా ఒక కుండల వ్యాపారం ప్రారంభించాలని చాలా కాలంగా కోరిక ఉండేది. ప్రతిరోజు ఆ విషయం గురించే ఆలోచించేవాడు. తన స్నేహితులతో దాని గురించి గంటల తరబడి చర్చించేవాడు. వ్యాపారం ఎలా ఉండాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ దుకాణం తెరవాలి, ఇలా ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాడు. కాని ఆ దిశగా ఎటువంటి చర్య తీసుకునేవాడు కాదు. రోజులు గడుస్తున్నాయి. కాని రాము మాత్రం తన ఆలోచనల వలయంలోనే తిరుగుతున్నాడు. అతని స్నేహితులు కొందరు చిన్న చిన్న పనులు మొదలుపెట్టి తమ జీవితాల్లో స్థిరపడుతున్నారు. అది చూసి రాము కొంచెం బాధపడేవాడు. కాని మళ్లీ తన ఆలోచనల్లో మునిగిపోయేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక పెద్దాయనొచ్చాడు. ఆయన చాలా అనుభవం కలిగిన వ్యాపారి. రాము ఆ పెద్దాయనతో కూడా తన కుండల వ్యాపారం గురించి మాట్లాడాడు. అప్పుడు ఆ పెద్దాయన నవ్వి ఇలా అన్నాడు, నాయనా, నీ ఆలోచనలు చాలా బావున్నాయి. కాని నువ్వు ఎప్పటినుంచో దీని గురించి మాట్లాడుతున్నావు తప్పితే ఒక కుండ కూడా తయారు చేయడం మొదలుపెట్టలేదు. ఏదైనా ప్రారంభించడానికి మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి ఆ పని చేయడమే. ఆ మాటలు రాము హృదయానికి తగిలాయి. వెంటనే ఇంటికి వెళ్లి మట్టి తెచ్చి చిన్నగా ఒక కుండ తయారు చేయడం మొదలుపెట్టాడు. మొదటి కుండ అంతా బాగా రాకపోయినా అతను నిరుత్సాహపడలేదు. ప్రతిరోజూ ప్రయత్నించడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులకే రాము మంచి కుండలు తయారు చేయడం నేర్చుకున్నాడు. తరువాత చిన్నగా ఒక బండి మీద వాటిని అమ్మడం మొదలుపెట్టాడు. తన కష్టం, పట్టుదలతో అతి తక్కువ సమయంలోనే రాము మంచి వ్యాపారిగా ఎదిగాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏదైనా సాధించాలంటే ముందుగా దాని గురించి మాట్లాడటం ఆపి పని మొదలుపెట్టాలి. చిన్న ప్రయత్నమైనా సరే అది మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఆలోచనలు ముఖ్యం, కానీ వాటిని ఆచరణలో పెడితేనే ఫలితం ఉంటుంది.